వీడియోలో కలుద్దాం. ముందుగా కృష్ణా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం పెడన 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఏర్పాటైన నియోజకవర్గం పెడన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కాగిత కృష్ణప్రసాద్ గెలుపొందారు ఈ నియోజకవర్గం నుంచి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉప్పాల రమేష్ పై 38,123 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జోగి రమేష్ గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పై 7,839 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కాగిత వెంకట్రావు గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోరగడ్డ వేదవ్యాస్ పై 13,694 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజకీయ వారసత్వం, వివాదరహిత వ్యక్తిత్వం పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్కు ప్రధాన బలం. యువ నాయకుడిగా నియోజకవర్గంలో మంచి ప్రజాదరణ పొందారు. నిరంతర ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. అయితే వ్యక్తిగతంగా మంచి పేరున్నప్పటికీ నియోజకవర్గంలోని ప్రధాన జీవనాధారాలైన చేనేత, కలంకారీ రంగాల సంక్షోభం, తాగునీటి సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారు. కూటమి నేతలను సమన్వయం చేసుకోవడంలో సతమతమవుతున్నారు. నియోజకవర్గంలో కాగిత కృష్ణప్రసాద్కు బలంగా బలహీనతగా ఉన్న అంశాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్కు పెడనలో బలంగా ఉన్న అంశాలను ఇప్పుడు చూద్దాం. వారసత్వ రాజకీయం. కృష్ణప్రసాద్ తండ్రి కాగిత వెంకట పెడన నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన సంపాదించుకున్న మంచి పేరు, నియోజకవర్గ ప్రజలతో ఉన్న విడదీయరాని సంబంధాలు కృష్ణప్రసాద్కు అతిపెద్ద ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇక మరొక అంశం విద్యావంతుడైన యువ నాయకత్వం, క్లీన్ ఇమేజ్. కృష్ణప్రసాద్ బీటెక్ పూర్తి చేసిన విద్యావంతుడు, వివాదరహితుడిగా, మృదు స్వభావిగా యువతలోనూ తటస్థ ఓటర్లలోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది. తండ్రిలాగే వివాదరహితుడిగా, మృదు స్వభావిగా మంచి పేరు తెచ్చుకోవడం ఆయన ప్రజాదరణను మరింత పెంచింది. స్థానికంగా నిరంతర అందుబాటు. నియోజకవర్గ ప్రజలకు ఆయన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పెడన ఫంక్షన్ హాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నారు. ఇక మరొక అంశం రైతాంగ మత్స్యకార సమస్యలపై చొరవ. బంటుమిల్లి మండల పరిధిలోని చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించేలా పంట కాలువల తవ్వకం పనులు చేపట్టారు. వేట విరామ సమయంలో మత్స్యకారులకు అందాల్సిన ప్రభుత్వ లబ్ధిని చేర్చడంలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక దీని ద్వారా నియోజకవర్గంలోని ప్రధాన సామాజిక వర్గాలకు ఆయన అండగా నిలుస్తున్నారు. పారదర్శకంగా సంక్షేమ పథకాల పంపిణీ. నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా అర్హులైన అందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ ఉండటంతో క్షేత్రస్థాయిలో ఆయనపై సానుకూలత బాగా పెరిగింది.